కులాల వారీగా ఇస్తున్నా అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు. వైన్ షాపులు కులాల వారీగా ఇవ్వడం కించపరుస్తుండా, కులాలను ఏం చేస్తుండు అంటే ఏ కులంలో తక్కువ తాగుతున్నారని చెప్పేసి ఆయన కేసీఆర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లకు నాయరు, ఆయన మేధస్సునంతా కరగదీసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈ మాత్రం తెలియదా? అసలు చెప్పాలంటే నా తాగుబోతులకు యాక్చువల్ ఉన్న డిజైన్ని ఇంజనీర్ కాకుండా ఈ ఒక రాజకీయ నాయకుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి, నేను కావల కుక్కలాగానే ఉంటానని చెప్పేసి, తెలంగాణ యొక్క పౌరులకు, తెలంగాణ యొక్క ఎవ్వరికైనా కానీ కాలుకు ముళ్ళు కొట్టుకుంటే అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి మన దళితులు, ప్రతి దళితుని భూమి లేని ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి చాలా పథకాలు పెట్టింది, చాలా హామీలు కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేరకు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క హామీలకు హద్దు ఆకాశమే అనుకోవాలి. ఏ విధంగా అంటే 2014 నుంచి వచ్చినప్పటి నుంచి కేజీ టు పీజీ ఫ్రీ, పీజీ లేదు, ఏది లేదు. కమిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి ప్రాజెక్టులలో శంకుస్థాపన చేస్తారు. ఈరోజు చూడండి మీరు, కాళేశ్వరం 100 కిలోమీటర్లు పారే నదిని నువ్వు 1000 మీటర్లు మీదికెత్తి 100 కిలోమీటర్లు నువ్వు పారేస్తుందంటే ఆ యొక్క లిఫ్ట్ చేసినటువంటి వాటర్ని మళ్ళీ పొలాలకు అందించా అంటే 1 లీటర్ 40 రూపాయలు 50 రూపాయలు పడుతుంది. సాగునీరు అందిస్తే ఏ విధంగా ఉంటుంది? మంగళోడని, మంగళిదని, ముచ్చుగీకటోడని ఇలాంటి అంటే ఏదైతే అణగారిన వర్గాల వాళ్ళకు మాదిగా అనేటటువంటి ఆ పదజాలను వాడితే ఎస్సీ ఎస్టీ అటువంటి కేసు పెట్టేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది. ఘోరమైనటువంటి పదజాలంతో వాళ్ళని దూషించడం జరుగుతుంది గతంలో. కానీ ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ మాలలను, మాదిగలను ఉచిత పథకాలు పెట్టడం వల్ల చాలా నష్టపోతున్నట్టు కూడా సుప్రీంకోర్టులో కూడా నిన్న ఈ కఠినపడుతున్న ఈ వాదన కూడా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ముందుకెళ్ళి ఆ ఉచిత పథకాలు పెట్టిన పార్టీల యొక్క ఏదైతే సింహాలు ఉంటారో రద్దు చేయాలని కూడా ఉచిత పథకాలు అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సంక్షేమ పథకాలు అని చెప్పేసి అట్టడుగు వర్గాలలో బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సాధారణ వర్గాలను అప్లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళకు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం వేరే సమాజంతో కూడా వాళ్ళు పోటీగా రావడం కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలని చెప్పేసి చట్టబద్ధంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఒక సంక్షేమ పథకాలంటే ఈరోజు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు.